తెలంగాణలో సంచలనం సృష్టించిన చర్లపల్లి డ్రగ్స్ కేసుపై తెలంగాణ డీసీఏ స్పందించింది. వాగ్దేవి ల్యాబ్స్కు ఎలాంటి డ్రగ్ లైసెన్స్ లేదని తేల్చేసింది. అసలు అది ఫార్మా కంపెనీయే కాదని, అది ఒక కెమికల్ ఫ్యాక్టరీ మాత్రమేనని తెలిపింది. వాగ్దేవి ల్యాబ్స్లో తయారు చేసే మెఫెడ్రోన్ అసలు మెడిసిన్ కాదని తెలంగాణ డీసీఏ అధికారులు తెలిపారు. వాగ్దేవి ఫ్యాక్టరీ తమ పరిధిలోకి రాదని, అది నార్కోటిక్స్ పరిధిలోకి వస్తుందని డీసీఏ పేర్కొంది. వాగ్దేవి ల్యాబొరేటరీస్ కి సంబంధించి డీసీఏ స్పందించింది. డీసీఏ తమ పరిధిలోకి రాదు, ఇది నార్కోటిక్స్ పరిధిలోకి వస్తుందని డీసీఏ తేల్చి చెప్పింది. తమ పరిధిలోకి ఇది రాదు అంటూ కూడా తెలిపింది. చర్లపల్లి డ్రగ్స్ వ్యవహారంపై తెలంగాణ డీసీఏ అయితే తన స్పందనని తెలియజేసింది. వాగ్దేవి ల్యాబ్స్కు ఎలాంటి డ్రగ్ లైసెన్స్ లేదు అంటూ కూడా డీసీఏ తేల్చి చెప్పింది. దీనికి సంబంధించి అయితే ఈ వాగ్దేవి ల్యాబ్స్ అనేవి తమ పరిధిలోకి రాదని, ఇది నార్కోటిక్స్ పరిధిలోకి వస్తుందంటూ కూడా డీసీఏ ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి సునీల్ అడిగి తెలుసుకుందాం. సునీల్, చర్లపల్లి వాగ్దేవి ల్యాబ్స్ పై మహారాష్ట్ర పోలీసులు దాడులు చేసి దాదాపు 12,000 కోట్ల విలువైనటువంటి డ్రగ్స్ ని సీజ్ చేయడం జరిగింది. అయితే దీనిపై తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అథారిటీ ఈ అధికారులు స్పందించారు. వాగ్దేవి ల్యాబొరేటరీస్ లో కెమికల్ ఫ్యాక్టరీ మాత్రమే, వాగ్దేవి ల్యాబ్స్ ఎలాంటి డ్రగ్స్ లైసెన్స్ లేదు, ఇది ఫార్మా కంపెనీ కూడా కాదంటూ కూడా డీసీఏ కొద్దిసేపు క్రితమే ఒక ప్రెస్ రిలీజ్ ద్వారా పూర్తి వివరాలు కూడా వెల్లడించింది. వీళ్ళు తయారు చేసినటువంటి మెపిడిన్ అసలు మెడిసినే కాదు, ఇది డీసీఏ రెగ్యులేటరీ మెపిడిన్ అనే సంస్థకు సంబంధించిన దానిపై విషయంలో నార్కోటిక్ బ్యూరో డిఆర్ఐ చూస్తుంది. తనకు ఇది ఎలాంటి పరిధిలోకి రాదంటూ కూడా డీసీఏ స్పష్టమైన ప్రకటన చేసింది. మనం చూసాం నిన్న వాగ్దేవి ల్యాబ్ పై ఏకాలంలో అటు మహారాష్ట్ర పోలీసులు దాడులు చేసి 12,000 కోట్ల విలువైనటువంటి డ్రగ్స్ ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇదంతా కూడా మొత్తం ఇప్పటివరకు ఈ కేసులో మొత్తం 12 మందిని అరెస్ట్ చేశారు. ఈ 12 మందిని ముంబై మహారాష్ట్రకి తరలించారు. ప్రస్తుతం వారందరినీ కూడా పూర్తిగా ఆధారాలు సేకరిస్తున్నారు. ఇందులో ప్రధానంగా సూత్రధారి శ్రీనివాస్ విజయ్ ఓలేటి అనే వ్యక్తి కీలక సూత్రధారిగా ఉన్నాడు. ఇతనితో పాటు తానాజీ అనే మరొక వ్యక్తి ఈ డ్రగ్స్ ను తయారు చేస్తూ పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాలకు, హైదరాబాద్ లో తయారు చేస్తున్న డ్రగ్స్ ను ఇతర రాష్ట్రాలకు కొనుగోలు చేస్తున్నట్టు కూడా అటు మహారాష్ట్ర పోలీసులు ఆధారాలు సేకరించి నిన్న ఏకకాలంలో సోదాలు చేసి 12,000 కోట్ల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకుంటుంది. దీనిపై కొద్దిసేపమే డీసీఏ క్లారిటీ ఇచ్చింది. దీనికి సంబంధించిన విషయంలో ఇది తమ పరిధిలోకి రాదు, ఇదంతా కూడా నార్కోటిక్ బ్యూరో చూస్తున్నట్టు కూడా డీసీఏ స్పష్టమైన ప్రకటన కూడా చేయడం జరిగింది. ఓకే సునీల్, థ్యాంక్ యూ. తెలంగాణ డీసీఏ చర్లపల్లి డ్రగ్స్ కేసుకి సంబంధించి స్పందన తెలియజేసింది. వాగ్దేవి ల్యాబ్స్కు ఎలాంటి డ్రగ్ లైసెన్స్ లేదు, అది అసలు ఫార్మా కంపెనీయే కాదు అంటూ కూడా డీసీఏ తేల్చి చెప్పింది. అయితే ఈ వాగ్దేవి ల్యాబొరేటరీస్ అనేది తమ పరిధిలోకి రాదని, ఇది కెమికల్ ఫ్యాక్టరీ మాత్రమేనని, ఇది నార్కోటిక్స్ పరిధిలోకి వస్తుందంటూ కూడా డీసీఏ తెలిపింది. వాళ్ళు తయారు చేసిన మెఫిడ్రిన్ అనే దానికి అది అసలు మెడిసినే కాదు అంటూ కూడా డీసీఏ తేల్చి చెప్పింది.